మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము 58వ ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానందేవి గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు ఒక అద్భుతమైన శ్లోకం మేము ముందుకు తెస్తున్నాము. ఓకే, మరి భగవద్గీత 4వ అధ్యాయము 11వ శ్లోకము అంతరార్థాన్ని తెలుసుకుందాము. ముందు శ్లోకాన్ని చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. శ్రద్ధగా పలకండి. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. భగవాన్ ఉవాచ ధ్యానం ఉవాచ ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే వాళ్ళను ఆ విధంగా నేను అనుగ్రహిస్తాను. మానవులు అందరూ ఎప్పుడు నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఎంత చక్కగా వివరించారంటే ఇక్కడ ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే వాళ్ళను ఆ విధంగానే నేను అనుగ్రహిస్తాను. సేవిస్తే అంటే మనము దేవుడికి టెంకాయలు కొట్టాలి, అభిషేకాలు చేయాలి, నైవేద్యాలు పెడితే మన భగవంతుడు కూడా నన్ను ఆ విధంగా అనుగ్రహిస్తాడు అనుకుంటున్నాము. తప్పుగా అనుకున్నామని ధ్యాన వివరణ తర్వాత మీకు అర్థమవుతుంది. మానవులు అందరూ ఎప్పుడు నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. పరమాత్ముని మార్గాన్ని మానవులందరూ అనుసరిస్తున్నారు. మరి పరమాత్ముని మార్గం ఏది? అందరినీ దయతో చూడడం, ప్రేమతో చూడడం, కరుణతో చూడడం. మరి ఆ మార్గాన్ని అనుసరిస్తున్నామంటారా లేదంటారా? ధ్యాన వివరణ కొద్దాం, మీకు అన్ని డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ అవుతాయి. శ్రీకృష్ణుడు అంటే ధ్యానం అని మనం పదే పదే గుర్తుంచుకోవాలి. అక్కడ శ్రీకృష్ణ అంటే అర్థమేమి? ధ్యానం అంటే లోపల నువ్వు ధ్యానం ద్వారా నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తావు. ఆత్మరూపైన ఎవరున్నాడు? శ్రీకృష్ణుడు ఉన్నాడు, పరమాత్ముడు ఉన్నాడు అని దాని అంతరార్థం. ఈ శ్లోకంలో నేను అన్నప్పుడల్లా ధ్యానం అని అర్థం చేసుకోవాలి. నేను అంటే శ్రీకృష్ణుడను రాముడను అని కాదు. నేను అంటే అక్కడ ధ్యానం అని అర్థం చేసుకోవాలి. ఎవరు ఏ విధంగా నన్ను సేవించిన వాళ్ళను నేను అంటే ధ్యానం ఆ విధంగా అనుగ్రహిస్తాను. నువ్వు ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే నేను నిన్ను కూడా ఆ విధంగానే అనుగ్రహిస్తాను. కృష్ణుడిలా అంతా ధ్యాన యోగ సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకొని ఆచరిస్తే మనము ధ్యాన యోగులుగా ఎదుగుతాము. కృష్ణుడిలా అంతా ధ్యాన యోగ సిద్ధాంతాన్ని, మరి శ్రీకృష్ణ పరమాత్మ ధ్యాన యోగ సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకొని ఆచరించిన వాడే. అంతేకాకుండా మనము ధ్యాన యోగులుగా కూడా ఎదుగుతాము. అందుకని కృష్ణుడిని అంటే ధ్యానాన్ని మనం ఏ విధంగా చూడాలన్నది మనమే నిర్ణయించుకోవాలి. మరి ధ్యానము అంటే నీ లోపల ఉన్న పరమాత్మునితో నువ్వు సమయాన్ని గడపడము. బయట చెడ్డవారితో స్నేహం చేస్తే చెడ్డ బుద్ధులు వస్తాయి. అదే మంచి వారితో స్నేహం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి. మరి మనం ధ్యానం చేస్తూ పరమాత్మ ఆత్మరూపైన ఉన్న మనలో ఉన్న పరమాత్మునితో మనము సమయం గడిపితే మనలో కూడా మంచి లక్షణాలు, భగవంతుని గుణాలు మనలో విరాజిల్లుతాయి అని అర్థం. చూడండి, రత్నాకరుడు దుష్టమైనటువంటి ఆలోచనలు, నికృష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతూ బాటసాలను ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, హింసించి డబ్బును దోచుకుంటూ ఉండేవాడు. ఒక సజ్జనుడైనటువంటి నారదుడు వచ్చి, ఉత్తమోత్తముడైనటువంటి నారద మహాముని వచ్చి, నువ్వు తప్పు చేస్తున్నావు రత్నాకర అంటే, నా భార్య బిడ్డల్ని పోషించుకోవడం ఏమి తప్పు అని ప్రశ్నిస్తాడు. నీ భార్య బిడ్డల్ని పోషించుకోవడంలో తప్పు లేదు, అలా నువ్వు పోషించే విధానంలో తప్పుంది. సమస్త మానవాళి కూడా మనం గుర్తించవలసిన విషయం ఇది. నేను తప్పు చేయడం ఏముంది, నేను వ్యాపారం చేస్తున్నాను, నా పరివారం కోసం నేను దాచుకుంటున్నాను అని అనుకుంటుంటే శ్రీకృష్ణ దోచుకొని దాచుకోమండం లేదు. శక్తి వంచన లేకుండా శ్రమించి వచ్చిన దాంతో తృప్తిపడు అనేది భగవంతుడి మాట. మరి రత్నాకరుడు యొక్క మూఢత్వానికి, మూర్ఖత్వానికి నారద మహాముని ఏమి చేశాడంటే, నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు ఈ చేసే పాప కర్మలో నీ భార్య పిల్లలు పాలు పంచుకుంటారేమో అడుగు. ఎందుకు పంచుకోరు? వారి కోసమే కదా నేను సంపాదిస్తుండేది అని అన్నాడు. సరేనేసి ఇంటికి వెళ్ళాక తన భార్యను పరామర్శిస్తూ
నేను ఇవి ఎలా సంపాదించానో నీకు తెలుసా అంటే, నాకెందుకు తెలీదు, బాటసారిని ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, వారిని కష్టపెట్టైనా, నష్టపెట్టైనా, వారిని హింసించి, చంపైనా నువ్వు వారి దగ్గర సంపదను దోచుకుంటావు అని అనంట. మరి ఈ పాపంలో నువ్వు భాగస్థురాలివే కదా అంటే, నేనెందుకు అవుతాను? నువ్వు నా భర్తవి అంటే, నువ్వు నా సంరక్షకుడివి ఒక్క మాటలో చెప్పాలంటే. మరి నువ్వు మా బాధ్యతలు నీవి. నువ్వు మమ్మల్ని చూసుకోవాలి. అందుకని నీకి కర్మఫలం నాకెందుకు అని ఆ రక్తంతో కూడిన నగల్ని తుడుచుకుంటూ, అలంకరించుకుంటూ లోపలికి వెళ్ళిపోయిందంట. రత్నాకరుడికి మతి తప్పినంత పనైంది. అంతలోపల తన బిడ్డ వచ్చాడు. బిడ్డ వస్తే తన బిడ్డ, నాన్నగారు ఏం నాణ్యాలు తెచ్చారు, ఎన్ని నాణ్యాలు తెచ్చారు అని ఆ ముల్లల వైపు ఆశతో చూస్తే, నేను ఈ సొమ్ము ఎలా సంపాదిస్తున్నానో తెలుసా అని అడిగితే, ఎందుకు తెలియదు నాన్నగారు, దోచుకుని దోపిడీ చేసి సంపాదిస్తున్నారు అని అంటాడు. ఈ పాపంలో పాలు పంచుకుంటావా అని అడిగినప్పుడు, నేనెందుకు పాలు పంచుకుంటాను నాన్నగారు, తండ్రిగా అది మీ బాధ్యత, మా పోషణ నీ బాధ్యత అంటే తనకు, అరే మాట వరుసకు కూడా నా భార్య కానీ, నా పిల్లలు కానీ, మేము నీకు భాగస్థులము, మేము మీ తోడుంటాము అని ఒక్క మాట వరుస కూడా నా వారు అనలేదు అని తను చాలా దిగులుతో దిగ్భ్రాంతి చెంది నారదుని సమీపిస్తే, ఏమి జరిగిందంటే ఈ విషయమంతా చెప్పినప్పుడు, ఇప్పుడు నీకు అర్థమైంది, ఎవడి కర్మ వాడు అనుభవించాల్సిందే, ఎవరు తీసుకోరు. ఫలాన్ని, మంచిని, అదృష్టాన్ని, ఏదైనా ప్రాప్తాన్ని నాకివ్వు, నాది, నేను నీతో సమానము, నేను నీలో సగము అంటారు. కానీ ఇలాంటి దుష్కర్మలు చేసి వాటి వల్ల వచ్చే ఫలితాలను ఎవ్వరూ స్వీకరించరు అని చెప్పినప్పుడు, నాకు మార్గాన్ని నిర్దేశించండి అని రత్నాకరుడు అడిగితే, మరి ఆయనకు ధ్యానాన్ని ఎలా చేయాలని చెప్పి జ్ఞాన బోధను ఇవ్వడం జరిగింది. ఎన్నో సంవత్సరాలు సాధన చేయగా ఆయన మీద పుట్ట పేరుకుపోయింది. దాన్ని సంస్కృతంలో ఏమంటారంటే వాల్మీకం అంటారు. పుట్టని ఏమంటారు? వాల్మీకం అంటారు. ఆ పుట్టలో నుంచి పైకి వచ్చాడు కాబట్టి జ్ఞానాన్ని పొందిన తర్వాత వాల్మీకిగా అవతరించాడు. రామాయణం అనే మహాకావ్యాన్ని రచించాడు. చూసారా? ధ్యానం చేసి తన లోపలికి తాను ప్రయాణం చేసి సత్యం తెలుసుకొని, శాశ్వతమేది అశాశ్వతమేది అని తెలుసుకొని, పాపమేది పుణ్యమేదని తెలుసుకొని, ఏది సరి అయినది ఏది సరికానిదని తెలుసుకొని మానవుడేమయ్యాడు? మాధవుడయ్యాడు. రామాయణం అనే మహాకావ్యాన్ని తన మూడో కంటితో చూసి, థర్డ్ ఐతో చూసి తను రాయగలిగాడు. మరి ధ్యానానికి ఉన్న శక్తి అలాంటిది. మనం రోజు 1 గంట మన ఇంట్లో మనం కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నాం, బాధపడుతూ ఉన్నాం, ఒళ్ళు సహకరించదు అంటున్నాం, మనసు సహకరించదు అంటున్నాం, ఎన్నో ఆలోచనలు వస్తాయి అంటున్నాం. నష్టం ఎవరికి? ఎవరికి వారికే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నష్టం రాదు, కోట్లు నష్టపోడు, కంపెనీని మూసేయాల్సిన అవసరమూ లేదు. ఎంతో మంది ఆయన కోసం తప్పిస్తున్న వారి కోసం ఆయన అడుగులు అటువైపు మల్లుతాయి. మనము నష్టపోతాం. ఎవరమైతే గురువుగా భావించి, గురువుగారు నుంచి ఏ లాభం లేదు, ధ్యానం అంటారు అని ఎంతో మంది దారి తప్పిన వారు ఉన్నారు. నష్టం దారి తప్పిన వాళ్ళదే కానీ దారిన పెట్టిన వాడిది కాదు. ఆయన దారి చూపించడం కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అందుకని ఆయన ఎవరు తన అవసరం కోసం ఎదురు చూస్తున్నారో మనకు కూడా అదే చెప్పేవాడు. నా భర్త ధ్యానం చెయ్యడు, నా భార్య చెయ్యదు అని బాధపడుతూ ఉంటే వారి కోసం సమయాన్ని ఎందుకు వృధా చేస్తావు? నీ మాట కోసం, నువ్వు చెప్పే జ్ఞానం కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు, వారి కోసం చెప్పు అని. నాకు కూడా ఇంట్లో ఎప్పుడు అనిపించేది, ఎవరైనా అడిగేవారే, మేడం మీ సార్ ధ్యానం చేస్తారా అని, డాక్టర్ గారు నా హస్బెండ్ అని అడిగితే నాకు కూడా అనుమానం వచ్చేది. అవును, ఇంతమంది నా మాట ఇష్టపడతారు, నమ్మకం పెడతారు, మేడం ఎంత బాగా చెప్తారు మేడం, ఎంత నిదానంగా చెప్తారు, ఎంత అర్థమయ్యే విధంగా చెప్తారు అని అంటారు. ఈ క్రెడిట్ అంతా బ్రహ్మర్షి పితామహ పత్రిజీది. ఎవ్వరు మనల్ని మెచ్చుకున్నా, పొగడినా మన అంతరంలో ఏముండాలా? గురువు ఇచ్చిన భిక్ష. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనం శతకోటి వందనాలు తెలుపుకోవాలి. ఎవరైనా మనల్ని పొగిడారని, అరేవా నేను బాగా చెప్పానంట, నేను గ్రేట్ అంట అని అనుకుంటే మనమంతకు మనం పెద్ద టెంకాయ చెట్టు ఎక్కి దాని మీద నుంచి దబేలు మన కింద పడితే ఎంత గాయం అవుతుందో అంత సాధన నష్టపోతాము. గురువే లేకపోతే ఈ జ్ఞానం ఎక్కడిది? ఆ గురువుని పంపించిన పరమాత్మనికి కృతజ్ఞతలు.
ప్రకృతికి కృతజ్ఞతలు, హాస్టల్ మాస్టర్కి కృతజ్ఞతలు, సర్వానికి సమస్తానికి కృతజ్ఞతలు. పత్రిజీ సార్ని మనకు ధారాదత్తం చేసినటువంటి ఆ కుటుంబ సభ్యులకు, భార్యకు, కూతుర్లకు, ఆ ముగ్గురి తల్లులకు, ఆ దైవ దైవ స్వరూపాలకనే చెప్పుకోవచ్చు. ముగ్గురు ఆ అమ్మవారి స్వరూపాలే. ఎవరు త్యాగం చేస్తారు? భర్తని త్యాగం చేసిన పత్రి మేడము, ఆ ఇద్దరి ఆడబిడ్డలు మన కోసం, మన ఉన్నతి కోసం, మన ఎదుగుదల కోసం తమ ఆలనని, పాలని, తమ తండ్రిని, తమ సంపాదనను మన కోసం ధారాదత్తం చేసినటువంటి ఆ పుణ్య పురుషులకు మనం ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలనో. పిఎస్ఎస్ఎం మూమెంట్ ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్ వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలుగా ఉండాలి. పత్రిజీ సార్ ఒకటే కోరుకున్నాడు, పొందండి, పొందింది పంచండి, మరి తిరిగి పొందుతూ ఉండండి. అంటే మన అహంకారం వైపు అడుగులు వేయకుండా ఎక్కడికక్కడ మన అహంకారాన్ని తుంచివేస్తూ వచ్చాడు. ఇక్కడ ఎవరు గురువులు కాదు, ఎవరు శిష్యులు కారు అని మనకు బోధించేవారు. అంటే నువ్వేదో గొప్ప అనుకుంటున్నావేమో, కాదు అని చెప్పేవారు. అందరము అందరి దగ్గర నుంచి వినాలి అని కూడా నేర్పించాడు. వింటూ ఉండాలి అని నేర్పించాడు. అందరి అనుభవాలు వినాలి అని నేర్పించాడు. మనం ఏమనుకుంటాం, నేను ఎంతో చెప్పుతున్నాను, ఒకరు చెప్తే నేను వినేదేమేనే అనేది ఇక్కడ ఉండదు. పిఎస్ఎస్ మూమెంట్ ఈజ్ వెరీ స్పెషల్. ఎన్నో సంస్థల్ని చూసింటాం. ఈ సంస్థ నిజంగా అంటే మహా అద్భుతం. అందరి దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందమంటది, అన్ని సంస్థలకు వెళ్ళమంటది, అక్కడ ఉన్న జ్ఞానం వినమంటది, ఆచరించమంటది. ఆచరించమనేవాడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నువ్వు రామకృష్ణ మిషన్ పోయినా పర్వాలేదు, హార్ట్ ఆఫ్ లివింగ్ పోయినా పర్వాలేదు, ఓం శాంతికి పోయినా పర్వాలేదు, చిన్మయ మిషన్ పోయినా పర్వాలేదు, ఎక్కడికన్నా వెళ్ళు, సద్గురు దగ్గరికి పోయినా పర్వాలేదు, నువ్వు చెయ్యవలసింది జ్ఞానాన్ని పొందు, పంచు. మన సంస్థనే గొప్ప అనలేదు. ఖురాన్ చదవమన్నాడు, బైబిల్ చదవమన్నాడు, భగవద్గీత చదవమన్నాడు. అంతటా ఉండేది ఒకటే జ్ఞానం, ఒకటే మాట అందరిది. మరి ఎందుకు ఇన్ని రకాలు అంటే, ఒకటే అన్నము రుచించదు కదా, పంచభక్ష పరవాణాలు ఉంటేనే కదా రుచికరమైన ఆహారం అయ్యేది. అందుకని ఇన్ని సంస్థలు, ఇన్ని బోధనలు, ఇన్ని రకాల ధ్యానాలు, ఇన్ని రకాల జ్ఞానాలు అని చెప్పేవాడు. మరి పార్వతీదేవి కూడా పరమేశ్వరుణ్ణి కోరింది, ముక్తికి, మోక్షానికి, సమస్త మానవాళికి మార్గ నిర్దేశం చేయమని. అప్పుడు శివ పరమాత్ముడు మరి 108 మార్గాలను చూపించాడు. అందులో పూజ ఉంది, స్తోత్రము ఉంది, నామజపము ఉంది. కానీ మన నామజపము, మన పూజ మనము కోరికలతో, భయంతో పూజించాము, ప్రార్థించాము, కోరికలతోనే పూజించాము, ఆశలతోనే పూజించాము. అక్కడ భక్తి, పూజ ఎలా ఉండాలో, పరమాత్మని మీద భక్తి, ఆరాధన, అనురాగము ఉండాలి. ఓ భక్త తుకారం లాగా, ఒక రామదాసు లాగా. మనకి భక్త తుకారం అంత భక్తి లేదు, మరి మీరాబాయి అంత భక్తి లేదు, సతీ సక్కుబాయి అంత భక్తి లేదు. మన భక్తి అంతా ఒక లిస్ట్, బకెట్ లిస్ట్, కోరికల వలయం. పరమాత్మ నాకు ఇది కావాలి, అది కావాలని మనం భగవంతుని బ్లాక్మెయిల్ చేయడమే మన వంతు పనైంది. మరి భక్త తుకారము ఎలాంటి భక్తి చూపించాడు? ఏ కోరికలు కోరలేదు. తనకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కన్నీళ్లున్నా, ఎంత లేమితనమున్నా పరమాత్మ ఇది నీ పని అని చెప్పలేదు. ఆయనకు తెలుసు, భగవంతునికి తెలుసు, నాకేమివ్వాలనో తెలుసు, ఏమివ్వాలనో తెలుసు. అది గుడ్డి నమ్మకం కాదు, మహా అద్భుతమైన జ్ఞానవంతమైన నమ్మకం. తర్వాత తెలిసింది మనకు కూడా, సినిమాలాగా కాదు, జ్ఞానాన్ని ఆడ మనము చూడాలి. అది మనం తెలుసుకోవాల్సింది. మనకన్నా ముందున్న వాళ్ళు ఎలా నడియాడారు, ఎలా చేరుకున్నారు ముక్త పదం అనేది తెలుసుకోవాలి. మీరాబాయి అయినా వీరందరూ కానీ ఎలాంటి భక్తి ఉండేది అనేది తెలుసుకోవాలి. సతీ సక్కుబాయిది కూడా చూడండి, అత్తగారు ఎంత ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా, ఎన్ని కష్టాల పాలు చేసినా, తన భర్తకు తనను దూరం చేసినా, అహర్నిశలు పనితో ముంచిన, భగవన్ నామస్మరణతో మురిసిపోయింది. కానీ పరమాత్మ మా అత్తగారికి మార్చేసే అనలేదు. నీ దర్శనం కలిగించవా, నిన్ని నేను దర్శించాలని తప్పించిపోయింది. అటువంటి భక్తి మనదైతే బిందాస్గా భక్తిలో ఉండొచ్చు. మన భక్తి అలా లేదు. కాబట్టే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యానాన్ని, జ్ఞానాన్ని, సమస్త మనలో ఉన్నటువంటి పరమాత్మను దర్శించే గుణాన్ని, మనలో ఉన్న లోపాలను ఎలా తుడిచేసుకోవాలనో ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా తెలపడం జరిగింది. మరి ముందుకు వెళ్ళిపోదామా? ధ్యాన యోగులుగా ఎదుగుదాము. ఎప్పుడు కృష్ణునిలా అంతా ధ్యాన యోగ సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకొని ఆచరిస్తే మనము ధ్యాన యోగులుగా ఎదుగుదాము. కృష్ణుడిలాగా. కృష్ణుడు ఏం తెలుసుకున్నాడు? శరీరం శాశ్వతం కాదు,
ఆత్మే శాశ్వతం అని తెలుసుకున్నాడు. శరీరం అశాశ్వతం, శాశ్వతం కాదు అంటే అశాశ్వతం. ఆత్మే శాశ్వతం అని తెలుసుకున్నాడు. అలానే జీవించాడు. తన కళ్ళ ముందు తన మేనల్లుడు మృత్యువాత పడిన దిగుడు పల్లేడు. వారిని వెళ్ళి ఉగ్ర రూపంతో వారినేమి మట్టు పెట్టలేదు. తనకు తెలుసు పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు. సొంత చెల్లి కుమారుడే కదా. మరి బాధపడినాడా అభిమన్యుడు మరణించినప్పుడు? అభిమన్యుడు మరణించాడని తనకు తెలుసు ఎలా చనిపోతున్నాడు, ఎవరు చంపుతున్నారు, ఎలా చంపుతున్నారు. తన త్రికాల జ్ఞాని, సర్వము ఆయనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ ఆయన కూసంతా కూడా వారి మీద విరుచుకుపడలేదు. ఆ స్థితి అన్నమాట భగవంతుని స్థితి, జ్ఞాన స్థితి, ధ్యాన స్థితి. మరి ధ్యాన యోగ సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకున్నాడు. మరి తన కళ్ళ ముందు తన మేనల్లుడు, చిన్న బిడ్డ, ముక్కులు పచ్చలారని తన మేనల్లుడు, తన భార్య గర్భవతి ఉంది. అటువంటి బిడ్డను భర్త అన్యాయంగా అధర్మంగా చంపుతున్నారు. పోని ఏదైనా ధర్మబద్ధంగా లేదు, నిరాయుధుణ్ణి చేసి చంపుతున్నారు. మరి అలాంటప్పుడు తనకి ఎంత బాధ కలగాలి? కోపగించుకున్నాడా? ఉగ్రరూపం చూపించాడా? తన ఎంత సత్యంలో ధర్మంలో నిలిచాడో అది మనం తెలుసుకోవాలి. అక్కడ ఆకలింపు చేసుకొని ఆచరిస్తే మనము ధ్యాన యోగులుగా ఎదుగుతాము. అందుకని కృష్ణుడిని అంటే ధ్యానాన్ని మనం ఏ విధంగా చూడాలన్నది మనమే నిర్ణయించుకోవాలి. మనం ఆ జ్ఞానంతో ధ్యానాన్ని దూరం చేసుకుంటాం. మనము అన్ని మనకి ప్రాపంచికమైన వస్తువులు కావాలి, మన పిల్లలు పాస్ అవ్వాలి, పెళ్ళిళ్ళు కావాలి, వారికి పిల్లలు కావాలి. ఈ కోరికలతోనే మనము పరిగెడుతూ ఉన్నాం. ఈ జరగాల్సినవి జరుగు తీరుతాయి. వచ్చిన దాన్ని వచ్చినట్లు స్వీకరిద్దాం. ఎందుకంటే గత జన్మ కర్మ ఫలం ఈ జన్మలో పొందుతాము. నువ్వు కాదు కూడదు అనుకుంటే మారేది ఏమీ లేదు. సమయాన్ని వృధా చేస్తున్నాము. తెలివైన వారమైతే గత జన్మ కర్మ ఈ జన్మలో ఫలితం. దాన్ని తట్టుకునే శక్తి కోసం ధ్యానం చెయ్యి. ఈ జన్మలో ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ మంచి మార్గంలో నడియాడు. అది మరు జన్మకు పుణ్యఫలమై వస్తుంది. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. మన జ్ఞానంతో ధ్యానాన్ని దగ్గర చేసుకుంటాం. మనల్ని మనం రాయికి రప్పకు మ్రొక్కుతూ కోరికలు తీర్చమని దేవుడిని ప్రార్థించే సామాన్య మానవుడిగా భావిస్తే ఎదగకుండా అలాగే ఉంటాం. మనం ఏం చేస్తున్నాము? ధ్యానం చేసాం, నా కోరికలు తీరలేదు, గుళ్ళకు పోయినా కోరికలు తీరలేదని దేవుణ్ణి మారుస్తావు. దేవతలు అంటే శివుడు బదులు రాముడు, రాముడి బదులు శివుడు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, అమ్మవారు ఇలా మారుస్తావు. ఇక్కడెక్కడ మనకు వర్కౌట్ అవ్వలేదంటే యేసు ప్రభు దగ్గర పోతావు. అక్కడ వర్కౌట్ అవ్వలేదంటే అల్లా దగ్గర పోతావు. అలా మతాన్ని మార్చేస్తావు, దైవాన్ని మార్చేస్తావు. ఇంకా ఎప్పటికీ నువ్వు జ్ఞానవంతుడివి కాలేవు, సత్యం తెలుసుకోలేవు. దేవుణ్ణి మొక్కుతే నీకు మంచి జరగదు. నువ్వు ధర్మంలో జీవిస్తేనే నీకు మంచి జరుగుతుంది. ఇది ఆత్మ జ్ఞానము. ఇది తెలియలేదు మనకు. మనము భగవంతుని ప్రార్థిస్తే మనకు భగవంతుడు చల్లగా చూస్తాడు అనేది మన మూర్ఖత్వం. భగవంతుడు చెప్పేది ఒకటే, నీ పాప పుణ్య కర్మలే నీకు మంచి చెడులు అని. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు అది చెప్తున్నాడు. మనం అజ్ఞానంతో ధ్యానాన్ని దూరం చేసుకుంటాం, మన జ్ఞానంతో ధ్యానాన్ని దగ్గర చేసుకుంటాం. మనల్ని మనం రాయికి రప్పకు మొక్కుతూ కోరికలు తీర్చమని దేవుడిని ప్రార్థించే సామాన్య మానవుడిగా భావిస్తే ఎదగకుండా అలాగే ఉంటాం. నేను సామాన్య మానవుణ్ణి, నేను దైవం అంటే ఆ విగ్రహంలోనే దేవుడు అనుకుంటూ మనము సమయాన్ని వృధా చేసుకుంటే ఎవరు దానికి కారణం? ఎదగకుండా అలానే ఉండిపోతాం. అదే మనల్ని మనం సర్వశక్తి ధ్యాన సాధన చేస్తే అదే మనల్ని, ఆ సమయాన్ని మనం చక్కగా ధ్యానం చేస్తూ సాధన చేస్తే, ధ్యాన సాధన చేస్తే ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానిగా మారుతాం. ఆత్మతత్వం అంటే ఏది శాశ్వతం, ఏది సరి అయినది, ఏది సరికానిది అని తెలుసుకోవాలి. శాశ్వతత్వమైన వైపు అడుగులు వేయాలి. ఆత్మే శాశ్వతం, బంధాలు, ఈ శరీరము, సంపదలు అన్ని అశాశ్వతం అని తెలుసుకోవాలి. మరి ధ్యాన సాధన చేస్తే ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానిగా మారుతావు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం తెలుసుకుంటావో, సత్యం తెలుసుకుంటావో, అందరితో ఉంటావు, నీ యొక్క బాధ్యతలు నెరవేరుస్తావు. కానీ ఏవి నీకు దూరమైనా, స్నేహం దూరమైనా, నీ బంధువులు దూరమైనా దుఃఖించవు, రోధించవు, పరనింద చెయ్యవు. ఆనందంగా ప్రశాంతంగా ఉండడానికి కారణం ఆత్మజ్ఞానము. నా ఎంపిక, ఇదంతా నా నిశ్చయము, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అని అనుకుంటావు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఏమని చెప్తున్నారు ఇక్కడ? మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మన జీవితంలో జరిగే సర్వానికి, మంచికి కానీ చెడుకు కానీ, లాభానికి కానీ నష్టానికి కానీ, ఎవరి కర్మానుసారం ఎవరు ఏది చేసింటే
అది తిరిగి పొందుతారు. పదింతలై వందింతలై. అది మరవరాదు. మంచి చేసినా చెడు చేసినా. కానీ ఎవరు ఏ మార్గంలో ప్రయాణించినా, ఎన్ని జన్మలు గడిచినా చివరికి అందరూ తన ధ్యాన మార్గాన్ని అనుసరిస్తారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. పత్రిజీ సార్ అనేవారు. ఒకరోజు తన స్నేహితుడిని ఒక అతను పిలుచుకొని వచ్చాడు. గురువుగారు, ఇతను నా స్నేహితుడు, చాలా కోటీశ్వరుడు, ఇతనికి జ్ఞానాన్ని ఇవ్వండి అని. అప్పుడు పత్రి సార్ దగ్గర ఎక్కువ మంది ఉండేవారు కాదు. ఆయన మొత్తం కలిపితే ఒక 10 మంది 15 మంది ఆయన దగ్గర సాధనకు వచ్చి వాళ్ళ యొక్క అనుమానాలు నివృత్తి చేసుకునేవారు. పత్రి గారు ఓపికతో గంట సేపు జ్ఞానాన్నంతా చెప్పాడు. అతను ఒక మాట అడిగారంటే, గురుగారు మీరు చాలా మంచిగా చెప్పారు, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు, చాలా గొప్ప విషయాలు చెప్పారు గురుగారు, కానీ నాకు సమయమే ఉండదు. రోజుకు 48 గంటలున్నా కూడా నాకు సరిపోవు గురువు గారు, లేకపోతే నేను ధ్యానం చేసేవాడిని. అంటే పర్వాలేదు నాయన, వెళ్ళిరా అని చెప్పాడంట. వాళ్ళ ఫ్రెండ్ అతన్ని వదిలిపెట్టొచ్చి గురువు గారి మీద బాగా కోప్పడ్డాడంట. గురువుగారు, నేను ఎంతగానో అతన్ని తీసుకొని వస్తే నా స్నేహితుడు మాకు ఎలా చెప్పారు, నాకు అలా అతనికి కూడా అలా మీరు ఒప్పించొచ్చు కదా ధ్యానం చేయడానికి. అంటే తనకు సమయం లేదంటే నేను ఏ విధంగా తనని కూర్చోపెట్టేది. ఏం పర్వాలేదు నాయన, ఇంకొక 50 జన్మలు కానీ 500 జన్మలు కానీ ఈ మార్గం గుండానే రావాల్సిందే. ఎగ్జిట్ ఉండేది ఇదొక్క చోటే, ధ్యానం చేయడము, జ్ఞానాన్ని పొందితేనే ఏ మానవుడైనా జన్మ రాహిత్యం పొందేది. నీ స్నేహితుడు ఏదో ఒక జన్మలో ఇంకొక 500 1000 జన్మలెత్తి ఈ మార్గం గుండానే ఎగ్జిట్ అవుతాడు. నువ్వు చింతించొద్దు. దాని మూలార్థం ఏం తెలుసా? మనకు ధ్యానం ఇష్టం పడలేదు, రుచి పడలేదు, దేవుడే బాగున్నాడు, గుడే బాగుంది, గోపురమే బాగుందని తిరుగుతూ 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 ఉంటావు. పాపాలు చేస్తూనే ఉంటావు, నచ్చినట్లు జీవిస్తూనే ఉంటావు, ఏడుస్తుంటావు, ఏడిపిస్తుంటావు. ఎన్నో జన్మలు ఎత్తి ఏదో ఒక జన్మకు ధ్యానం తెలుసుకుంటూ జ్ఞానం పొందుతూ ఆ విధంగానే జీవిస్తూ ముక్త పదం పొందుతావు. ఈడగూడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగానే సెలవిస్తున్నారు. ఏమని? కానీ ఎవరు ఏ మార్గంలో ప్రయాణించినా, ఎన్ని జన్మలు గడిచినా చివరకు అందరూ తన ధ్యాన మార్గాన్నే అనుసరిస్తున్నారు అంటున్న శ్రీకృష్ణ పరమాత్మ. వేరే దారి లేదు. దెర్ ఇస్ నో ఎగ్జిట్, అనదర్ ఎగ్జిట్ లేదు. మనిషి ఎప్పటికైనా ధ్యాన మార్గానికి రావాల్సిందే. మనిషి అనేవాడు ఎప్పటికైనా ధ్యాన మార్గానికి రావాల్సిందే. మన లోపలికి మనం ప్రయాణం చేస్తేనే మనలోనే, గత శ్లోకంలో తెలుసుకున్నాం, ఎంతో శక్తి దాగి ఉంది. 100 సూర్యుల శక్తి దాగి ఉంది, లక్షల సూర్యుల శక్తి దాగి ఉంది అని చెబుతూ ఉంటారు. ఒక్క సూర్యుని శక్తి ఇంత ఉంటే మనలో 1,00,000 సూర్యుల శక్తి ఉంది అంటే ఎంత శక్తి దాగి ఉంటుంది. మనము వెలికి తీయడం లేదు. లోపల ఎన్నో భూగర్భంలో ఎన్నో సంపదలు ఉంటాయి అంటుంటారు. తవ్వుతూ 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 ఉంటే ఎన్నో సంపదలు బయటపడుతుంటాయి. తవ్వుతేనే కదా లోపల ఏమున్నాయని మనకి తెలిసేది. గుళ్ళు, గోపురాలు, ఖజానాలు ఎన్నో బయటపడినాయి తవ్వుతూ ఉంటే. మనము తవ్వడానికే ఓపిక లేదు, అంటే సాధన చేయడానికే ఓపిక లేదు. మన లోపలికి మనం ప్రయాణం చేయడానికే అన్ని వెతుకుతాం. ప్రూఫ్స్ కావాలి. ప్రూఫ్స్ కావాలంటే సాధన చేయాలి. సాధన చేస్తేనే కదా ప్రూఫ్స్ దొరికేది. అదే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు. ధ్యాన మార్గాన్ని అనుసరిస్తున్నారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మనిషి ఎప్పటికైనా ధ్యాన మార్గానికి రావాల్సిందే, ధ్యాన సాధన చేయాల్సిందే. వేరే దారి లేదయ్యా. ఈ మార్గానికి రావాల్సిందే, సాధన చేయాల్సిందే. మేడం, మా తమ్ముడు చేయడు, మా అన్నయ్య చేయడు, మా అమ్మ చేయదు, నా భర్త చేయడు, లేకపోతే నా భార్య చేయదు అని మాకు ఫిర్యాదు చేస్తుంటారు. ఈ జన్మలో మనల్ని మనము ఎదిగింప చేసుకోవడానికి వచ్చాం. వారు అలా ఏదో ఒక జన్మలో వస్తారు. మనల్ని మనం ఉద్ధరించుకోమన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఉద్ధరేదాత్మ నాత్మానం. మనం బంధాల పట్ల వ్యామోహంతో అయ్యో వీరు ధ్యానం చేయరని చింతిస్తూ వాళ్ళని అడుక్కుంటూ సమయాన్ని వృధా చేయరాదు. ధ్యాన సాధన చేయాల్సిందే. తాను ఆత్మను అని గ్రహించవలసిందే. నేను శరీరం కాదు, ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకోవాలి. లేకపోతే జనన మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటాడు. ఆత్మని తెలుసుకుంటే సరిపోదు, ఆ విధంగా జీవించాలి. అంటే ఈ వ్యాపకాల పట్ల, ఈ బంధాల పట్ల, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ భగవద్గీత చెప్పడానికి వస్తున్నాము అంటే ఇంటి మీద, బంధాల మీద, అక్కడ జరిగే ఫంక్షన్ల మీద, అన్నిటి మీద మమకారము, ఆలోచన ఉండరాదు. ఏ పని మీద వచ్చామో మనస వాచ కర్మన దాని మీదనే శ్రద్ధ పెట్టాలి. అది ఆత్మకు, మనము ఆత్మ జ్ఞానానికి పొందిన దానికి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఇచ్చే గౌరవము, మనలో ఉన్న ఆత్మకు మనము ప్రయాణం చేయడము. అందుకని చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ మనకు
సెలవిస్తున్నాడు. ఏమనిస్తున్నాడు? లేకపోతే జనన మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటావు. తను ఆత్మను అని గ్రహించకపోతే, నేను ఆత్మని అని తెలియకపోతే నువ్వు ఈ జనన మరణ చక్రంలో పడి నలిగిపోతూ ఉంటావు. నా చెల్లి, నా అక్క, వాళ్ళ పెళ్లి, వీళ్ళ పేరంటము అనుకుంటూ ఉన్నావంటే నీ సాధన కుంటుపడుతూ వస్తే నువ్వు ఎన్నో జన్మలు తప్పదు. అందరితో ఉండు, అన్నిటితో ఉండు. కొంత సమయాన్ని సాధనకు కేటాయించు, ఆత్మ ఎదుగుదలకు కేటాయించు అని శ్రీకృష్ణ పరమాత్మ మనకు సెలవివ్వడం జరిగింది. ఈ శ్లోకం మొత్తం యొక్క సారాంశం ఏమి అంటే, మరి మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. భగవంతుడు ఎక్కడో లేడు, ఆత్మరూపైన మనలోనే ఉన్నాడు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అనేది ఆకలింపు చేసుకోవాలన్నా, అది సత్యమని తెలుసుకోవాలన్నా, మనం ఆ విధంగా జీవించాలన్నా ధ్యానం శరణం గచ్చామి. అనేక మార్గాలు లేవు, ఉండేది ఒకటే ఒక మార్గం అని శ్రీకృష్ణ పరమాత్మ సెలవిస్తున్నాడు. ధ్యానం చేస్తూ జ్ఞానం పొందడమే, ఇదొక్క మార్గమే ఉంది ఎగ్జిట్ అవ్వడానికి. జనన మరణ చక్రం నుంచి విడబడాలంటే నువ్వు ఆత్మ పదార్థానివి అని తెలుసుకోవాలి అని ఈరోజు మనం తెలుసుకున్న సారాంశం. మరి ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలంటే ఇంకా ముందుండే శ్లోకాలు, చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నారు. శ్రద్ధగా మీరు వినాలి అంటే పిఎంసిలో వచ్చే శ్రీకృష్ణామృతాన్ని వీక్షించండి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, థ్యాంక్ యూ. మరి ఒక అద్భుతమైన ఎపిసోడ్స్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.